దేవుని యొక్క వాత్సల్యం, ఆయన యొక్క కృపా బాహుళ్యాన్ని బట్టి దేవుడు మనందరినీ మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో చేర్చి ఆయన మాటలు విని అలాగే ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి నేర్చుకుందాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి అందులో మమ్మల్ని యథార్థవంతులుగా పుట్టించి ఆ యథార్థతను మేము కోల్పోయినప్పుడు మీరే మా గురించి ఆలోచించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా యథార్థవంతుల సభను మీరు ఏర్పాటు చేసి ఆ సభలో ఉండే మహాభాగ్యాన్ని అల్పులమి అయోగ్యులమి లోకములో ఎన్నిక లేని వారమి నీచులమైన మాకు కూడా మీరు అవకాశం కల్పించిన మీ అపారమైన ప్రేమ కృపా బాహుళ్యాలను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మేము మా అంతటా మేము మా పాపాన్ని పరిహరించుకోలేమని, మా అంతటా మేము యథార్థవంతులుగా ఉండలేమని, ఈ ధర్మక్షేత్రములో మేము ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. లోకములో ఎక్కడా లేని ఈ క్షేత్రాన్ని మీ పిల్లలైన మా కొరకు మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీరు వ్రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మేము గ్రహించగలిగే మనసును మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించమని దీనికి అంతటికీ సంపూర్ణముగా మీ ఆత్మను ఆశ్రయిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నిస్వార్థమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక అమూల్యమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞల్లోని ఒక మాటను ఈరోజు మనం ఆలోచిద్దాం. సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని వ్రేలుతో వ్రాయబడిన ఆ ఆజ్ఞలను తీసుకొని వచ్చే సందర్భంలో దేవుడు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలోని ఒక మాటను ఈరోజు మనం ఆలోచిద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ప్రియులరా. నిర్గమకాండం, అందరూ బైబిల్ తీయండి దయచేసి. ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు. అందులో 5-6 వచనాలు మనం ఈరోజు చదువుతున్నాం. అందులో 6వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుదాం. 5వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములను 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుణ్ణి ద్వేషించే వారి విషయంలో తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తానన్నాడు. దోషము అంటే ఏంటి? పాపానికి దోషానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దోషం పాపంగా పరిణమించిద్దా లేదా పాపం దోషం ఒకటేనా? ఈ తేడా చాలామందికి తెలియదు. దీని గురించి ఈరోజు మనం ఆలోచించట్లేదు. కానీ 6వ వచనాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరాల వరకు రప్పిస్తానన్నాడు. కానీ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికితే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళకు వచ్చే ప్రాఫిట్, లాభం ఏంటి? 1000 తరాల వరకు. అంటే తర్వాత ఆయన గర్భాన పుట్టబోయే వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? కరుణిస్తాడు. అంటే ఒక తండ్రి భక్తి ఎన్ని తరాల వరకు ఉపయోగపడుతుంది? మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఈ శరీరానికి కొన్ని వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు వస్తాయి కదా, షుగర్ కానీ లేదా ఇంకేదన్నా వాళ్ళల్లో ఉంటే రోగాలు కొన్ని పారంపర్యంగా
వస్తూ ఉంటాయి పెద్దల నుంచి. మీ తరంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందా అని అడుగుతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కదా. మీ తాత ముత్తాతలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. ఉంది అంటే అదే, అందుకే మీకు వచ్చింది అంటారు. ఇది శరీర సంబంధమైంది. కానీ ఆత్మీయంగా కూడా మన భక్తి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడంట. అంటే ఒక వ్యక్తి భక్తి అతని తర్వాత తరాలలో కూడా ఉపయోగపడుతుంది అనే ఈ మాట నిజమైన భక్తుడికి ఎవరికైనా అర్థమైతే, ఆ భక్తుడు తన కోసం భక్తి కొనసాగించడం మాత్రమే కాక తన తర్వాత తన తరాల వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటాడు. ఈరోజు శారీరకంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, నాకంటే మెరుగైన జీవితాన్ని నా పిల్లలకు అందించాలని తల్లిదండ్రులుగా, పిల్లలను కలిగిన తల్లిదండ్రులుగా వారి కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడతారు. తండ్రి అయితే ఎముకలు గుళ్ళ చేసుకునేటట్టుగా పనులకి వెళ్ళి బాగా సంపాదించి, వీళ్ళు ఒకప్పుడు వీధి చదువులు చదివిన, వీధి బడిలో చదివిన పిల్లలు మాత్రం కాన్వెంట్లో బాగా చదివి ప్రయోజకులయ్యి నాకంటే గొప్పగా బ్రతకాలి, ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడతారు. తల్లి అయితే వాళ్ళ కొరకు ఉదయాన్నే లేచి మరి వాళ్ళ క్యారేజీలు సర్ది, వాళ్ళకు వంట వండి, వాళ్ళకి ఇష్టమైనవన్నీ సమకూర్చి, మళ్ళీ మధ్యాహ్నం బట్టలు ఉతికి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళకి టిఫిన్లో ఏవో స్నాక్స్ పెట్టి, వాళ్ళకి పాలు ఇచ్చి బలమైన ఆహారాన్ని పెట్టి వాళ్ళ కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకు? తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి. ఇది శరీర సంబంధమైన ప్రేమ. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండి తీరుతుంది. కానీ నిజమైన భక్తుడికి ఉండే ప్రేమ ఏంటంటే, నా భక్తి నా తర్వాత తరాలలో కూడా ఉపయోగపడాలనే ప్రేమ నిజమైన ప్రేమ. ఇది వాళ్ళని నరకానికి పోకుండా కాపాడే ప్రేమ. అందుకే అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఏమని అబ్రహాము గారికి దేవుడు తెలియచేశాడు తెలుసా? ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మోషే గారి ద్వారా ఇచ్చాడు దేవుడు. కానీ ఈ ఆజ్ఞ దేవుడు ఇవ్వకముందే దేవుని చిత్తం ఏంటి? ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయము లేదా 12వ అధ్యాయము చూద్దాం. ముందుగా 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం భూలోకం అంతా విస్తరిస్తారు అన్నాడు. ఏమండి, ఈ అబ్రహాము గారి సంతానం భూలోకంలో విస్తరించేది ఈయన చూస్తాడా? మీకు అర్థమైందా ప్రశ్న? అబ్రహాము గారికి ఇచ్చే సంతానం భూలోకంలో విస్తరిస్తారని దేవుడు చెప్పాడు అబ్రహాము గారికి. అప్పటికి ఆయన వయసు 75 years కదా, అప్పటికి 75. ఆ మాట చెప్పిన తర్వాత 25 ఏళ్ళు అబ్రహాము గారు ఎదురు చూశారు. ఆ 25 ఏళ్ల తర్వాత ఇస్సాకునిచ్చాడు, అంతే కదా. ఆ మాట దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము గారి మైండ్లో ఏముంది? ఇంకా 15వ అధ్యాయంలో కూడా ఇంకా చాలా సందర్భాల్లో చూస్తే నీ సంతానాన్ని ఎలా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు? ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను అన్నాడు అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం. అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అంటే నీ సంతానాన్ని నేను అభివృద్ధి. అంటే అబ్రహాము గారి భక్తి తన కొరక, తన తర్వాత తన సంతానం కొరక. మీకు అర్థమైందా? అబ్రహాము గారి భక్తి తన కొరక, తన తర్వాత తన సంతానం కొరక. దేవుడు పిలుపు ఎలా వచ్చింది అబ్రహాము గారికి? నిన్ను ఆశీర్వదిస్తాను అంటే నీ తర్వాత నీ సంతానానికి ఇదిగో ఈ దేశం ఇస్తాను అన్నాడు. అది ఏ దేశమో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తానన్నాడు అని అబ్రహాము గారు చెబితే, అబ్రహాము గారు ఎవరు కొరకు ప్రయాసపడ్డాడు? సంతానం కొరకు ప్రయాసపడ్డాడు. అంటే దేవుని చిత్తములో ఒక భక్తుడు భక్తిగా నడిస్తే అతని సంతానానికి భవిష్యత్తులో మేలు చేస్తాను అనే మాట మనం అబ్రహాము గారిలో చూస్తున్నాం. అదే మాట ఇస్సాకు గారిలో ఉంది, అదే మాట యాకోబు గారిలో ఉంది. అందుకే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ
ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు ఈయన ఆజ్ఞలు తీసుకురావడానికి పర్వతం మీదకి వెళ్ళి తిరిగి వచ్చే లోపు వీళ్ళు ఘోరమైన పాపం చేస్తారు. దేవుడు ఏదైతే వాళ్ళకి ఆజ్ఞల్లో ఇస్తాడో విగ్రహారాధన చేయొద్దని వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఒక దూడని చేయించుకుంటారు అహరోను గారితో. ఆ చేయించుకున్నప్పుడు మోషే గారు దిగొచ్చే సందర్భంలో వీళ్ళందరూ ఆ దూడను చేసుకొని ఉత్సవాన్ని చేసుకొని తిని తాగి ఎగిరి గంతులేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఆ పలకలు పగలగొడతాడు మోషే గారు. ఆ పగలగొట్టినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఒక మాట అంటాడు. 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుడు మోషే గారు తన మాట ఒకసారి చూడండి. ఆ అవకాశం మనకిస్తే మనం ఏం చేస్తాం? నిర్గమకాండం 32వ అధ్యాయంలో 9వ వచనం 7 నుంచి చదువు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా నేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇది వారు లోబడనొల్లని ప్రజలు, నాకు ఏమాత్రం లోబడల. ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు చూశారండి. ఎర్ర సముద్రం పాయలవటం కూడా చూశారు. ఏమాత్రం వీళ్ళు నాకు లోబడనొల్లని ప్రజలు. కావున నువ్వు సైలెంట్గా ఉండు మోషే, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా ఏమన్నాడు? నువ్వు సైలెంట్గా ఉండు, నిన్ను గొప్ప చేస్తాను, మిగతా వాళ్ళందరినీ చంపేస్తాను అంటే. ఇప్పుడు ఆ స్థితిలో మనం వాళ్ళతో విసిగిపోయి ఉన్నాం అనుకోండి, మోషే గారి ప్లేస్లో మనం ఉంటే ఏమంటాం చెప్పండి? నిజమే ప్రభా, నేను మొత్తుకుంటానే ఉన్నాను, వీళ్ళకి చెబుతానే ఉన్నాను, ఏమాత్రం వీళ్ళు వింటలేదు. వీళ్ళకి అప్పుడన్నా బుద్ధి రావాలి. వాళ్ళని లేపేసి నా ద్వారా మంచి గొప్ప సంతానాన్ని ఇవ్వు ప్రభువా, నువ్వు చెప్పిందే చెయ్యి, నీ చిత్తమే నెరవేరును గాక అంటాం కదా. అందుకే మోషే గారి గురించి దేవుడు ఏం సర్టిఫికేట్ ఇచ్చాడు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అంటే నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే తన కోసం తాను కాకుండా తన తర్వాత తరాల వాళ్ళ కోసం కూడా ప్రయాసపడి బాధపడే భక్తి ఉంటుంది. నిజమైన భక్తి అంటే నేను బాగున్నాను, నా కుటుంబం బాగుందిలే అనుకుంటే సరిపోదు. నాతో ఉన్నవారు కూడా బాగుండాలి, వాళ్ళు బాగా ఉండాలి, నేను పోయినా పర్లేదు. అది నిజమైన భక్తికి నిదర్శనం. అందుకే యేసుక్రీస్తు వారు తను హతమైపోయినా పర్లేదు, ప్రజలందరూ పరిశుద్ధులుగా ఉండాలని మన పాపాలని తన మీద మోపుకున్నాడు. అది నిజమైన భక్తికి నిదర్శనం. ఇక్కడ మోషే గారు మంచి మాట చెప్పావు ప్రభా, వీళ్ళకి అలాగే బుద్ధి రావాలి, వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలని నీకు ఈ రోజుకైనా అర్థమైంది. నేను ఎన్నోసార్లు అనిపించాను, కూరగాయల కోసం, ఉల్లిగడ్డల కోసం, ఏమంటే కీరకాయల కోసం, మాంసం కోసం నన్ను విసిగించి చంపారు, డ్రింకింగ్ వాటర్ కోసం కూడా చంపారు ప్రభా, నీకు తెలుసు కదా, ఇవన్నీ తెలియదేముంది అని వాళ్ళ మీద ఇంకా నేరాలు మోపి దేవుడు కోపం పెంచవచ్చు మోషే గారు. కానీ మోషే గారు అలా చేయలే. ఏమన్నాడు? 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? అదేంటి ప్రభా, నువ్వు కోపడుతున్నావేంటి? నువ్వు ఎంతో శక్తిని ప్రదర్శించి ఐగుప్తు దేశంలోంచి వీళ్ళని రప్పించావు, నీ ప్రజలు కదా వీళ్ళ మీద నువ్వు కోపడుతున్నావేంటి? నేనంటే మనిషిని కోపడతా సహజంగా, కానీ నువ్వు వీళ్ళ మీద కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎరా చెప్పుకొనవలను. ఏమంటే నిజమైన భక్తుల ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? అంటే ప్రజలు నిన్ను అపార్థం చేసుకుంటారు. మీకు అర్థమవుతా? ఒక భక్తిపరుడు దేవుడికి చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మన భక్తి, మన చుట్టుపక్కల ఉన్న వారి భక్తి వలన దేవుడికి అవమానం వస్తుందా, దేవునికి మహిమ వస్తుందా? ఎవరైనా ఆలోచిస్తున్నామా? మనం ఏ టయానికి వెళ్ళినా ఏం చేసినా నాకు వంక పెట్టేవాడు ఎవడరా, నా భక్తిని ప్రశ్నించేవాడు ఉన్నాడా మీలో అనే ఛాలెంజ్ మనం చేస్తాం. మన భక్తి వలన దేవుడికి అవమానం వస్తుందా, మన భక్తి వలన దేవుడికి మహిమ వస్తుందా? ఇప్పుడు మోషే గారు ఎవరిని బట్టి దేవుడికి మహిమ వస్తుంది, ఏ కార్యక్రమాన్ని బట్టి దేవుడికి అవమానం వస్తుందని ఆలోచన చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న నిజంగా బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీని నువ్వే విడిపించావు నీ బాహుబలంతో,
నీ మహత్కార్యాలతో విడిపించావు. ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి వీళ్ళ చంపేసావు అనుకో, ఐగుప్తులు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు చేతకాని వాడు, చవట, అక్కడ తీసుకెళ్ళి చంపడానికి ఇక్కడ చంపలేక అక్కడ తీసుకెళ్ళి చంపారని ఐగుప్తీయులు నిన్ను అవమానపరుస్తారు, నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. ఏంటండి భక్తి అంటే? భక్తి అంటే దేవుడికి అవమానం వచ్చే విధంగా, దేవుని కార్యక్రమాలు జరగకుండా దేవుడికే ఆలోచన చెప్పే విధంగా ఉంటుందా? దేవుడికి ఈ విషయం తెలియక కాదు. మోషే గారు ఏ ఆలోచన చేసి చంపేయి, వీళ్ళ పీడ వదిలిపోయిద్ది అంటాడా? లేకపోతే వాళ్ళని కాపాడు, నీ నామానికి అవమానం వచ్చింది ఇలా చంపితే అని దేవుడి పక్షంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడా? మనకు తెలియచేయటానికి ఈ మాటలు రాయించాడు దేవుడు. ఇప్పుడు మోషే గారి ఆలోచన విధానం నిజంగా మనలాగా ఉందనుకోండి, ఏమంటాడు? నిజమే ప్రభా, నువ్వు అన్నదే కరెక్టు, నేనే ఈయన్ని ఎట్టగట్ట లేపేద్దాం అనుకున్నా, నాకేమో చేతకాలి, ఇన్ని లక్షల మందిని చంపడం నా వల్ల కాదు, కాబట్టి నేనేం చేయలేకపోయా, నా మీద వీళ్ళకి పీకల దాకా ఉంది, వీళ్ళ మీద కూడా నాకు పీకల దాకా ఉంది అనలా. మనమైతే నిజమే ప్రభా లేపే అంటాడు. ఎట్లా లేపుతావు, నాకు ఒక ఐడియా ఈ ముందు అంటాడు. కానీ మోషే గారు అలా అనలేదండి. ఏమన్నాడు? నీ నామానికి అవమానకరంగా ఐగుప్తీయులు వాళ్ళ దేవుడికి చేతకాక అక్కడ తీసుకెళ్ళి చంపాడు అని ఐగుప్తీయులు చెప్పుకొననేలా? కీడు కొరకే వాడిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము, క్షమించయ్యా, వీళ్ళకి ఆ కీడు చేయొద్దు, నువ్వు మారు మనసు పొందని దేవుడికే సలహా ఇస్తున్నాడు మోషే గారు. ఏమంటే దేవుడికి సలహా ఇవ్వగలిగే సామర్థ్యం ఉందా వాస్తవంగా? మనకి లేదు. దేవుడికి మనం చెప్పలేము, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, భవిష్యత్తు చూశాడు. కానీ మోషే గారు ఆలోచన విధానం మనకు చెప్పాలి, తద్వారా మనం పాఠం నేర్చుకోవటానికే. ఇదిగో ఆ మాటలు మోషే గారు, నేను దేవుడికి సలహా చెప్తున్నానే ఆలోచన కాదు అక్కడ. మోషే గారి ఆలోచన ఏంటంటే, మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవుడికి అవమానం వచ్చిందనే విధానంలో ఆలోచిస్తున్నాడే తప్ప, నేను దేవుడికే సలహా ఇచ్చి అంతటోని గొప్పోని కదా అనే ఆలోచన కాదు మోషే గారు. అది అమాయకత్వంతో, నిజమైన దేవుని ప్రేమతో ఆ ప్రజలకు అన్యాయం చేయొద్దయ్యా, వాళ్ళని జ్ఞాపకం చేసుకో, నువ్వే కొద్దిగా వాళ్ళ గురించి పెద్ద మనసు చేసుకొని బతిమలాడటం దేవుడిని, అంతే కదా. అలా వాళ్ళ గురించి మళ్ళుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని నుంచి సంతాపడము, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివలెను. ఏం జ్ఞాపకం చేశాడండి? అబ్రహామును జ్ఞాపకం చేసుకోగానే డిగ్రీ పడిపోయింది దేవుడి కోపం. నెక్స్ట్ ఇస్సాక్ గారిని జ్ఞాపకం చేశాడు, ఇంకా తగ్గిపోయింది. నెక్స్ట్ యాకోబు గారిని జ్ఞాపకం, అస్సలు లేదు, ఇక మొత్తం పడిపోయింది. అంటే ఒక భక్తుడు యొక్క భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తన కళ్ళ ముందున్న భక్తిహీనులను కూడా క్షమించే ఆలోచన దేవుడు చేస్తాడనమాట. వాళ్ళ భక్తి వాళ్ళకే పరిమితం, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి అనలేదు దేవుడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ భక్తి వాళ్ళకి, అబ్రహాం గారి భక్తి అబ్రహాం గారికి, ఇస్సాక్ గారి భక్తి ఇస్సాక్కి, యాకోబు భక్తి యాకోబుకి. వాళ్ళ భక్తికి ఈ దుర్మార్గుల భక్తికి సంబంధం ఏంటయ్యా మోషే, బుద్ధి ఉందా నీకు అనలేదు దేవుడు. ఒకసారి వాళ్ళతో నువ్వు ప్రమాణం చేసావు, ఇదిగో అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానానికి ఏమిస్తా అన్నాడు? ఈ దేశం మొత్తం ఎప్పుడు దాకా ఇస్తా అన్నాడు? నిరంతరము హక్కుదారుల కుదురని సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారుల కుదురని వారితో నీతోడని. ఎవరితోడు? మళ్ళీ దేవుడితోడని దేవుడే ప్రమాణం చేశాడంట. నీతోడని ప్రమాణము చేసితివని చెప్పిన ఆ మాట జ్ఞాపకం చేశాడండి దేవుడికి. దేవుడు ఏమన్నా మర్చిపోతాడా? చెప్పండి, మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. కానీ ఆ భక్తులని జ్ఞాపకం చేయగానే ఆ భక్తులకి ఇచ్చిన ఆశీర్వాదం, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరించింది. ఆ విషయాన్ని ఎప్పుడైతే మోషే గారు జ్ఞాపకం చేశాడో, శభాష్ మోషే, భక్తి అంటే ఇది అని మోషే గారిని మనసులో మెచ్చుకొని వాళ్ళని ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో కోపాన్ని తీసేసుకొని వాళ్ళని క్షమించేశాడు. అక్కడ అంతటితో ఆగల మోషే గారు. ఇంకేమన్నాడో చూడండి. ఇదంతా చదివితే చాలా సమయం పట్టింది, కానీ 30 నుంచి చదువుదాం.
మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ యొద్దకు వెళ్ళెదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. మీరు చాలా తప్పు చేశారా, విగ్రహారాధన చేశారు, ఒకసారి నేను మళ్ళీ దేవుడి సమక్షంలోకి వెళ్తాను, ఒకసారి మీ పాపాలకు ఏమన్నా ప్రాయశ్చిత్తం చేస్తానేమో, చేయగలనేమో, ట్రై చేస్తానని ప్రజలతో చెప్పి కొండ దగ్గరికి చేయగలనేమో అనేను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అనెను. ఏమన్నాడు? పాపానికి పరిహారం, పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలనేమో. అంటే ఒక పాపి శిక్ష అనుభవిస్తే తప్ప దానికి ప్రాయశ్చిత్తం లేదు. మీకు అర్థమవుతుందా? ఒక పాపం చేసాం, పాపానికి శిక్ష పడాలి, అది పడకుండా దానికి ప్రాయశ్చిత్తం జరగదు. ఆ శిక్ష ఆ వ్యక్తి అయినా పడాలి, ఆయన తరపున మరొక వ్యక్తి అయినా పడాలి. అందుకే బలులు ఎందుకు ఉన్నాయి? ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపాన్ని పరిహరించడానికి ఈడు చేసిన పాపాన్ని ఒక జంతువు మీద మోపి జంతు బలినిచ్చారు. అప్పుడు రక్తాన్ని ఆ చేసిన పాపానికి సాక్షార్థంగా బలిపీఠం మీద ప్రోక్షించారు. ఆ మాంసాన్ని దేవునికి దహన బలిచ్చారు, తినవలసిన వారికి ఆ భాగాలు ఇచ్చారు. అది వేరే సబ్జెక్ట్. అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపానికి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలా వద్దా? చెల్లించాలి. అది ఎవరో ఒకరి ద్వారా చెల్లించాలి. అది జంతువు కావచ్చు లేదా మనిషి కావచ్చు. అందుకే మనుషులందరి పాపానికి పరిహారంగా యేసుక్రీస్తు వారు భరించారు. అదే శిలువ త్యాగం. ఆ సందర్భంలో వీళ్ళందరి పాపాలు, నేను మంచివాడిని అంటున్నావు కదా, నన్ను పిలిచావు కదా, నన్ను వీళ్ళ నడిపించడానికి ఉపయోగించావు కదా, నాలో ఏ తప్పు లేదు కదా, ఇప్పుడు నా పేరు జీవగ్రంథంలో తీసేయి, వాళ్ళందరి పేర్లు ఉంచు. ఇప్పుడు వాళ్ళని చంపుతానన్నాడు, మోషే గారిని బతికించి మోషే వలన తిరిగి గొప్ప జనం చేస్తా అన్నాడు. ఇది మంచిదే కదా, దేవుడు మాట కరెక్టే. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ఇచ్చిన వాగ్దానంలో మోషే గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మోషే గారి వలన సంతానాన్ని అభివృద్ధి చేస్తే ఆ మాట నెరవేరినట్టేగా. నెరవేరినట్ట కాదా? నెరవేరినట్టే. కానీ ఏ ప్రజలైతే ఐగుప్తులో నుంచి బానిసత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చారో ఆ ప్రజల వలన ఐగుప్తులు ఏమనుకుంటారు? దేవుణ్ణి చేతగానోడని, దేవుణ్ణి అవమానకరంగా వాళ్ళు మాట్లాడతారని, దేవుడికి ఎక్కడా అవమానం రాకుండా పాపానికి పరిహారంగా నన్ను చంపేయి, నన్ను నరకానికి పంపి పర్వాలేదు. అంటే నిజమైన భక్తి అంటే నేను కరిగిపోయినా, నేను నష్టపోయినా, నేను లాస్ అయినా వాళ్ళు బాగుండాలని కోరుకునేదే నిజమైన భక్తి. ఈ భక్తి ఎంతమందిలో ఉంది చెప్పండి? ఆడు నాశనం అవ్వాలి, ఆడు చండాలం అయిపోవాలని కోరుకునేదే తప్ప నేను ఏమైపోయినా పర్లేదు, నన్ను వాళ్ళు తిట్టినా, కొట్టినా, హింసించినా, దూషించినా, అపార్థం చేసుకున్నా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలని కోరుకునేవాడే నిజమైన భక్తుడు. అలాంటి భక్తి అబ్రహాం గారిలో ఉంది, ఇస్సాకు గారిలో ఉంది, యాకోబు గారిలో ఉంది, ఇప్పుడు మోషే గారిలో కనపడుతుంది మనకి. నా పేరు జీవగ్రంథంలోంచి తీసేసుకున్నాడంటే నేను బాగున్నాను ప్రభా, నన్ను ఎందుకు నరకానికి పంపిస్తామని అడుగుతాం మనం కదా. తప్పు చేసింది ఎవరు? వాళ్ళని నరకానికి పంపించు, నేను బాగున్నాను కదా నీ సన్నిధిలో, నేనెందుకు నరకానికి పోవాలి అంటాం. ఒకవేళ దేవుడు నువ్వు వాళ్ళ కోసం నువ్వు బలి అవుతావా అని అడిగాడు అనుకో మోషే గారిని, ఏమంటాడు? మీకు అర్థమవుతుందా? మీ సంఘంలో వాళ్ళందరినీ నేను కాపాడుతాను, అందరినీ పరలోకం పంపిస్తాను, వాళ్ళందరి కోసం నువ్వు చిత్రహింసను అనుభవించి చస్తావని మనల్లో ఒకళ్ళని దేవుడు క్వశ్చన్ వేసాడు అనుకో, ఏమంటాం? ఆ దరిద్రుడి కోసం నేను ఎందుకు చావాలి ప్రభా? అటు లోబడని వాళ్ళని ప్రజలు కదా, ఆమె చూసావా, ఆయన చూసావా, ఒక్కొక్కరి చరిత్ర అంతా దేవుడి దగ్గర విన్నవించుకుంటూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళ కోసం నన్ను బలవమంటావా అంటాం కదా. వాళ్ళు ఎట్టేటోళ్ళు మోషే గారికి క్లియర్ కట్గా తెలుసు, ఆయన కంటే ఇంకెక్కువ ఎవరికి తెలియదు వాళ్ళందరి పరిస్థితి. వాళ్ళందరి గురించి దేవుడు అడగలా, వీళ్ళ కోసం నువ్వు బలవుతావా, వీళ్ళని క్షమిస్తానని దేవుడు ఒక ఆప్షన్ పెట్టకముందే మోషే గారు ఏమన్నాడు? వీళ్ళందరినీ బతికించు, వీళ్ళందరినీ కాపాడు. తప్పు చేసింది వాళ్ళే, కానీ వాళ్ళ కోసం పరిహారంగా నా పేరు జీవగ్రంథంలో పేరు లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? నరకానికి. అంటే నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఎవరు కావాలి? వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలి. అదండి నిస్వార్థమైన ప్రేమ అంటే. ఇది దేవుడిలో ఉంది, ఇదిగో మళ్ళీ భక్తుల్లో కనపడుతుంది. అది యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. క్రీస్తు వారికి ముంగుర్తిన మోషే గారు
అంత నిస్వార్థమైన ప్రేమని ఆయన కనపరుస్తూ అన్నాడు, వీళ్ళందరినీ రక్షించు, నన్ను మాత్రం నరకానికి పంపించు అన్నాడు. అందుకే దేవుడు మోషే గారి గురించి ఇచ్చిన సర్టిఫికేట్, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, ఇల్లు అంటే సంఘం అండి, ఇల్లు అంటే సంఘం. ఇల్లు అంటే మళ్ళీ ఏదో ఒక ఇల్లు ఇచ్చాడు మోషే గారికి అనుకోకండి, ఆయన అరణ్యంలోనే తిరిగాడు, ఎక్కడా ఇంట్లో లేడు. 3వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసుక్రీస్తు మీద మీరు లక్ష్యం ఉంచండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు యేసుక్రీస్తు వారు కూడా తాను నియమించిన దేవునికి నమ్మకముగా ఉండెను. ఎందుకంటే దేవుని ఇల్లంతటిలో మోషే గారు ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంత నమ్మకంగా ఉన్నాడని కొత్త నిబంధనలో మోషే గారి గురించి రాయించారు అంటే, నమ్మకం అంటే అది, నమ్మకానికి చిరునామా అవతలోడు దుర్మార్గుడైనా వాడు బాగుండాలి, నేను మంచోడైనా నేను పోయినా పర్లేదు, వాళ్ళు బాగుంటే చాలనే ప్రేమను, దేవుని ప్రేమను ప్రజల్లో కనపరిచిన వాడే నిజమైన భక్తుడు, నిజమైన నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అనగానే సంఘము. ఆ ఇశ్రాయేలు సంఘములో మోషే గారి గురించి ఎందుకు దేవుడు ఈ మాట రాయించాడంటే, త్యాగం. నేను నరకానికి పోయినా పర్లేదు, వాళ్ళు బాగుండాలి, అది నిస్వార్థమైన ప్రేమ అండి, భక్తి అంటే అది. అలాంటి భక్తులుగా ఉంటే ఎన్ని తరాలకి ఆశీర్వదిస్తా అన్నాడు? 1000 తరాల వరకు. అంటే ఆ భక్తిని దేవుడు తరతరం జ్ఞాపకం చేసుకుంటాడనమాట. ఒక వ్యక్తి భక్తిగా ఉంటే నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, వారి బిడ్డల్ని, ఇలా 1000 తరాలంటే ఇప్పుడు మోషే గారు లేదా అబ్రహాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు సుమారుగా బైబిల్లో లెక్క ప్రకారం చూస్తే చెప్పండి? 14 కాదు, నాన్ డీటెయిల్డ్, అది డీటెయిల్డ్గా చూస్తే ఆ వంశావళంతా తిరిగేస్తే మత్తయి సువార్త, ఇటుపక్క లూకా సువార్త, ఇదంతా తిరిగేసామనుకోండి, చాలా తరాలు ఉన్నాయి. అంటే దేవుడు చివరి వరకు ఆ భక్తుడిని జ్ఞాపకం చేసుకుంటాడనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. అదే నిర్గమకాండం 34వ అధ్యాయం నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఏమన్నా జాగ్రత్తగా ఈ పాయింట్ మనం ఆలోచిస్తే, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమిస్తాడు. కృప చూపించాడంటే ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. అలాని వీడు తప్పు చేయలేదా? మోషే గారి తర్వాత వచ్చిన భక్తులందరూ తప్పు చేశారా లేదా? అబ్రహాం గారి దగ్గర నుంచి వచ్చిన భక్తులందరూ తప్పు చేశారా లేదా? చేశారు. కానీ ఈ కృప వాటన్నిటిని ఏం చేసింది? అర్థమవుతుందా లేదా? ఆ కృప ద్వారా వీటన్నిటిని ఏం చేశాడు? క్షమించేసి తుడిచివేశాడు. అంటే భక్తుడు కడుపులో భక్తిహీనుడు పుట్టినా భక్తిహీనుడిని మళ్ళీ భక్తుడుగా మార్చడానికి దేవుడు వాడిని శిక్షించి శిక్షణ ఇచ్చాడు. నీకు అర్థమవుతుందా? భక్తుడు కడుపులో భక్తిహీనుడు లాంటివాడు పుట్టిన వాళ్ళకు కూడా దేవుడు వాక్యాన్ని ఇచ్చి వాళ్ళని శిక్షించైనా దారిలో పెట్టుతున్నాడు. అప్పుడు కూడా వాళ్ళు దారిలోకి వస్తారు. అప్పుడు కూడా రాకపోతే 3-4 తరాల వరకు చూసి వదిలేస్తాడు. అంటే దాదాపుగా ఒక భక్తుడి కడుపులో నుంచి భక్తులే పుట్టుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వాడు భక్తిహీనుడుగా అవుతున్నా వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళని శిక్షించి వాళ్ళ దోషానికి శిక్ష విధించి మరీ దారిలో పెడతాడు. అదే ఈ మాటలోని పరమార్థం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషులను అపరాధములను పాపములను క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఈ రెండో పదాన్ని మనం ఇప్పుడు ఆలోచించట్లు. 1000 మందికి కృప చూపుతాడు, దోషులను కూడా నిర్దోషులుగా తీరుస్తాడు. నిర్దోషులుగా ఒక దోషి తీర్చబడాలంటే ఆడు దోషాన్ని ఎవరొకళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయాల్సింది.
ఆ తరంలో ఎవరొకళ్ళ మీద కన్నా ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేదా అందరి దోషాలు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఇప్పుడు వరకు ఉన్న భక్తులైన వారి అందరి దోషాలు యేసుక్రీస్తు వారి మీద మోపి దోషులను కూడా నిర్దోషులుగా దేవుడు తీర్చడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఒక భక్తుడి భక్తి జీవితం 1000 తరాల వరకు వెంటాడుతుంది. అందులో యాకోబుని, అబ్రహాము గారిని, ఇస్సాకుని, యాకోబుని ప్రేమించి ఆ 12 గోత్రాలని కాపాడాడు. 12 గోత్రాల వాళ్ళు మంచోళ్ళ చెప్పండి? ఇశ్రాయేలు 12 గోత్రాలు మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు, అందరూ ఏదో ఒక తప్పులు చేస్తూనే కనపడుతున్నారు మనకు బైబిల్లో. కానీ అందులో కాస్త భక్తిగా ఉన్న వాళ్ళని సపరేట్ క్యాడర్ ఇచ్చి సెలెక్ట్ చేశాడు. అందులో యాజకత్వాన్ని లేవీలకు ఇచ్చాడు. ఎందుకు? లేవీ మంచోడా? కొంచెం మంచోడు. ఆ కొంచెం మంచితనాన్ని బట్టి ఆ వంశంలో రాను రాను ఎవరు కనపడ్డారంటే అమరాము కుమారులు కనపడ్డారు, మోషే, అహరోను, మిరియాము. అందుకే వాళ్ళని స్పెషల్గా తీసుకొచ్చాడు. ఐగుప్తులోంచి తీసుకొచ్చే క్రమంలో వీళ్ళ ముగ్గురు దేవుడు ఉపయోగించాడు. అందులో ఆ యాజకత్వం ఎవరికి ఇచ్చాడు? అహరోను సంతానానికి. మోషే గారు కదా నాయకత్వం. అసలు మోషే గారికి ఇవ్వాల, అహరోనికి ఆయన కుమారుడికి వారసత్వంగా ఇచ్చాడు. అంటే ఒక భక్తుడి యొక్క భక్తి మనకు మోషే గారి కంటే అహరోను భక్తి పెద్ద గొప్పగా ఏం కనపడదు వాస్తవంగా. కానీ అహరోన్ని లేవీ వంశంలో యాజకులుగా ఏర్పాటు చేశాడు. ఆ లేవీ వంశంలో ఉన్న వారందరినీ దేవుని మందిరంలో పరిచర్య చేసే విధంగా లేవీ వంశస్థులకి సపరేట్గా భూభాగం ఏమి పంచకుండా వాళ్ళు దేవుడే వాళ్ళకు స్వాస్థ్యంగా ఉండేటట్లు వాళ్ళకి నేనే స్వాస్థ్యం, వాళ్ళే నాకు స్వాస్థ్యం అన్నాడు. వాళ్ళని సపరేట్ చేశాడు. ఎందుకు? వాళ్ళ భక్తి దేవుడికి నచ్చింది కాబట్టి ఆ వంశస్థులందరినీ, అందులో అహరోను సంతానాన్ని మాత్రమే యాజకులుగా ఏర్పాటు చేశాడు. కొన్ని తరాల వరకు యాజకత్వం చేస్తూనే ఉన్నారు. ఎవరైనా మధ్యలో తప్పు చేశాడు అనుకోండి, ఆ వంశాన్ని ఆపేస్తున్నాడు. అందులో భాగంగా మనకి ఏలీ కనపడతాడు కదా. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ లేవీ వంశంలో నుంచి వచ్చిన వారే ఏలీ. ఆ ఏలీ యాజకత్వంలో దోషం జరిగింది. వెంటనే ఆయన సంతానాన్ని ఆపేసాడు. చూడండి 1వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. 2వ అధ్యాయము 27వ వచనం నుండి చూద్దాం. ఎందుకంటే ఒక దైవజనుడు ఏలీ గారి దగ్గరకు వచ్చి చెప్తున్న సందర్భం ఇది. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్నును గూర్చి సెలవిచ్చినదేమనగా, ఒక దైవజనుడి చేత యాజకుడైన ఏలీ గారికి దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ పితరుల ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా, అంటే బానిసలుగా ఐగుప్తు దేశంలో నీ పితరుల ఇంటివారు ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకులగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకొంటిని. ఎవరిని? లేవీని. అంతే కదా, లేవీ వంశాన్ని అక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నా. ఎక్కడి నుంచి? ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే నేను ఏర్పాటు చేసుకున్నా. గోత్రమును నేను అతన్ని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుల ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? అంటే ఈ లేవి పిల్లలు తృణీకరిస్తున్నారు. మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగంలో పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇక్కడ ఏలీ గారిలో దేవుడికి నచ్చందేంటి? కొడుకుల్ని గొప్పగా చూస్తున్నాడు, దేవుడిని తక్కువగా చూస్తున్నాడు. అంటే కుమారులు తప్పు చేస్తున్నా సరిగ్గా గద్దించట్లే ఆయన. దేవుడి సన్నిధిలో కుమారులు తప్పు చేస్తుంటే, యాజకుడి కుమారులు యాజకత్వం చేస్తూ తప్పులు చేస్తుంటే వాళ్ళను గొప్ప చేస్తున్నాడంట ఏలీ గారు. దేవుడిని తక్కువ చేస్తున్నాడు. దేవుడిని కనపరచాలా, మనుషుల్ని తక్కువ చేయాలి. అలా నువ్వు గొప్ప చేస్తున్నావు కాబట్టి నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మల్ని కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను.
అంటే నీ తరతరాలు నా సన్నిధిలో యాజకత్వం చేస్తారు, 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానని ఈ మాటలో మనం పరమార్థాన్ని తీసుకోవాలి. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమయ్యను. ఎందుకు గండి కొట్టాడు మధ్యలో? నీ తరతరాలు నా సన్నిధిలో యాజకత్వం చేస్తారని నేను అప్పుడు మాట ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది? మీరు గాడి కొట్టారు, దానికి గండి కొట్టారు. కాబట్టి ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుతున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తాను. దేవుడిని గణపరిస్తే నేను గణపరుస్తాడు, దేవుడిని తృణీకరించడం అంటే చిన్న చూపు చూడటం. దేవుడు అంటే పెద్ద లెక్క లేకుండా మన ఇష్టానుసారంగా మనం బతకటమే తృణీకరించడం. దేవుడిని తిట్టాల్సిన అవసరం లేదు. క్రియల ద్వారా దేవుణ్ణి గణపరిచామా తృణీకరించామా? తృణీకరించామా? నీ క్రియల ద్వారా దేవుణ్ణి గణపరచవచ్చు, నీ క్రియల ద్వారా దేవుణ్ణి తృణీకరించవచ్చు. నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు, నువ్వు తృణీకరిస్తే దేవుడు ఖచ్చితంగా తృణీకరిస్తాడు. కన్ఫామ్గా అది. నేను తృణీకరణ పొందుదును, ఆలకించుము. రాగల దినములో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. ఏలీ గారికి ఇస్తున్న శాపం అండి. ఒక దైవజనుడి ద్వారా దేవుడు ఏలీ గారికి చెప్తున్నాడు. ఎందుకు? యాజకత్వంలో దోషం జరిగింది, కుమారులను హెచ్చించాడు, దేవుణ్ణి తగ్గించాడు, తృణీకరించారు దేవుడిని. అందుకంటే రాబో దినముల్లో నీ ఇంట్లో ముసలివాడు ఒక్కడు కూడా ఉండడు. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూస్తావు. భవిష్యత్తులో నా నివాస స్థలానికే ప్రమాదం జరగటం నువ్వు చూస్తావు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నా బలిపీఠమునొద్ద ఎవడూ ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడుచువాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమున మరణమగుదురు. నీ 2 కుమారులైన హోఫ్ని ఫీనెహాసులు సంభవించినది నేను చెప్పిన దాన్ని నీకు సూచనగా ఉండునని, వాటి యందే వారిద్దరూ మరణమగుదురు. ఒక్కనాటి రోజే నీ కొడుకులు నీ కళ్ళ ముందే చచ్చిపోతారు. ఒక్కరోజు ఇవన్నీ నీకు సంభవిస్తాయి. ఇక వృద్ధుడెవడో నీ కుటుంబంలో ఉండడు, యాజకత్వం నీతో కట్టన్నాడు. అంటే అహరోను వంశంలో నుంచి వచ్చిన ఆయనే యాజకుడు ఏలీ గారు. కానీ ఆ బ్యాచ్ అది ఆగిపోయింది. అంతటితో మరొక కుమారుడి ద్వారా ఇది ఏర్పాటు చేశాడు. అందులో మనకి ఫీనెహాస్ అని ఒక భక్తుడు ఉంటాడు సంఖ్యాకాండంలో కదా. అతను దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని మళ్ళీ నా తరతరాలు నీకు యాజకత్వం ఇస్తానని చెప్పాడు. లేవీకాండం అనుకుంటా, చూడండి ఒకసారి 25వ అధ్యాయం. ఫీనెహాస్ గారి గురించి దేవుడు చెప్పిన మాట ఒకటి మనం చదవగలిగితే, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10వ వచనం, 10-11 చూద్దాం. 25వ అధ్యాయం 11, 9 నుంచి చూద్దామా? 10, 25వ అధ్యాయం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీది నుండి నా కోపమును మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము. ఎవరితో? ఫీనెహాసుతో. ఏమని? నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగియుండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అంటే ఎంతమంది నాశనం కాకుండా ఒక వ్యక్తి ఏం చేశాడు? ఆ తెగులాగిపోయేటట్టు ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి నిత్యము ఈయనకి ఏమిస్తానన్నాడు? యాజకత్వం ఇస్తానన్నాడు. అంటే ఒక భక్తుడు భక్తిగా ఉంటే ఎన్ని తరాల వరకు చూశాడు? ఎన్ని తరాలు అంటది? నిత్య నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగిండును. అక్కడ ఏలీ గారి విషయం ఏమైంది? కట్ అయిపోయింది. ఇక్కడ అహరోను కుమారుడు మనువడు కదా. అహరోను యాజకుడైన అహరోను మనవడును, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. ఒక భక్తుడు భక్తిగా ఉంటే అహరోను నుంచే ఆల్రెడీ వస్తుంది. అహరోనుకున్న కుమారుల్లో అందరూ మళ్ళీ భక్తులు కాదు,
అందులో ఒక 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 భక్తుడి నుంచి వచ్చిన వంశం ఇదిగో ఏలీ గారితో ఆగిపోయింది. ఒక వ్యక్తి నుంచి వచ్చిన వంశం ఇదిగో ఫినెహాస్ ద్వారా అంతవరకు యేసుక్రీస్తు వారు వచ్చి నిత్యయాజకత్వం చేసే వరకు ఇదిగో ఈ ఫినెహాసు వంశంలో నుంచే ఈ యాజకులు వచ్చారు. అందులో భాగమే మనకి జకరియా, ఎలిజబెత్ గారు. జకరియా కూడా అబియా తరగతి చొప్పున యేసుక్రీస్తు వారి కంటే ముందు యాజకత్వం చేసినట్టుగా మనకి లూకాసు వార్తలో ఉంది. అంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకోని వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తా అన్నాడు. ఆ ఇశ్రాయేలు వంశంలో నుంచి వచ్చిన వారిలోనే యోధా గోత్రంలోంచి వచ్చిన వ్యక్తి దావీదు గారు. దావీదు గారు ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన గురించి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఏమని రాయబడింది దావీదు గారి గురించి? 13వ అధ్యాయం 22. తర్వాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం చెప్పాడు దేవుడే. అంటే అలా అబ్రహాము గారి నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుండి 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రం వాళ్ళనేమో యాజకులుగా ఏర్పాటు చేశాడు ఇన్ని తరాల వరకు. తర్వాత దేవుని పక్షంగా ప్రజలను పరిపాలించడానికి దావీదు గారిని సెలెక్ట్ చేశాడు. ఆల్రెడీ బెన్యామీను గోత్రంలో సౌలు గారిని ఏర్పాటు చేసుకుంటే ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఆశీర్వాదం ఆయనతోనే పోయింది, ఆయనకు కూడా సరిగ్గా ఉపయోగపడాల. కానీ తర్వాత ఎవరు వచ్చారు? 2వ రాజుగా ఇశ్రాయేలుని పరిపాలించడానికి దావీదు గారు వచ్చాడు. ఇప్పుడు దావీదు గారిలో దేవుడు భక్తిని చూశాడు. అందుకే నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడని. ఇప్పుడు దావీదు గారిని బట్టి 1000 తరాల వరకు ఆశీర్వాదం రావాలి, అంతే కదా. దావీదు గారి తర్వాత సొలొమోను గారికి వచ్చింది. సొలొమోను గారు తప్పు చేసినా శిక్షించి మళ్ళీ దారిలో పెట్టాడు. అలా వంశాలు అభివృద్ధి చెందుతూ ఉండగా ఎక్కడ దాకా వచ్చింది? దాదాపుగా విడిపోయిన తర్వాత, ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీల్ని 19 మంది రాజులు, యూదుల్ని 20 మంది రాజులు పరిపాలించారు. విడిపోయిన తర్వాత యెరోబాము, రెహబాము తర్వాత ఇటు 19 మంది ఇశ్రాయేలీల్ని, ఇటు 20 మంది యూదుల్ని ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజులు ఒక వ్యక్తి కాస్త భక్తులుగా కనపడతాడు, యెహూ అనే వ్యక్తి. మిగతా వాళ్ళందరూ ఇక దేవుడికి విరుద్ధంగానే బతుకుతారు రాజులు. కానీ యూదుని పరిపాలించిన రాజుల్లో అక్కడక్కడ కొంతమంది భక్తులు కనపడతారు, వాళ్ళు మళ్ళీ భక్తిహీనులు అయిపోయినట్టు కనపడతారు. అందులో దావీదు గారి నుంచి మనం అలా అలా చూస్తూ ఉంటే చివరికి వచ్చేసరికి ఎవరు కనపడతారు చెప్పండి? సిద్కియా కనపడతాడు, లాస్ట్ రాజు సిద్కియా. ఆ తర్వాత కాలంలో మళ్ళీ నెమ్మది, వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోతారు. క్రీస్తు పూర్వం 586 ఆ ప్రాంతంలో వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోతారు, బబులోను సామ్రాజ్యాన్ని కొల్లగొట్టుకెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ పారసీకుల కాలంలో విడుదల పొందుతారు. ఆ తర్వాత సైలెంట్ పీరియడ్, మళ్ళీ యేసుక్రీస్తు వారు జన్మించే వరకు దావీదు గారికి ఇచ్చిన ఆశీర్వాదం అలా వెంటాడుతూనే ఉంది. మధ్యలో భక్తిహీనులైన రాజులు యూదులను పరిపాలిస్తున్న వాళ్ళని దేవుడు శిక్షించి దారిలో పెట్టి వాళ్ళని తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో రాజుని ఏర్పాటు చేశాడు. ఒకసారి కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. కీర్తన గ్రంథం 89, 20వ వచనం నుండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని, దావీదు గారిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. ఏ శత్రువు అతని మీద జయము వందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను. ఏమంటే ఒక భక్తుడికి దేవుడు ఎంత హెల్ప్ చేస్తున్నాడో చూడండి. దావీదు గారు నేను అభిషేకించాను అతన్ని అంటున్నాడు. ఏ శత్రువు అతని ఎదుట నిలబడలేడంట. అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తేదను. అతని మీద ఎవడైనా పగబడితే దేవుడే మొత్తుతాడు వాళ్ళని. నా విశ్వాసతయు నా కృపయు అతనికి
తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఇందులో 2 ప్రవచనాలు ఉన్నాయి. ఒకటి దావీదు గారి గురించి అయితే, రెండవది యేసుక్రీస్తు వారి గురించి. ఇశ్రాయేలీలందరినీ కలిపి యేసుక్రీస్తు వాళ్ళు జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అంటున్నాడు. ఇవన్నీ దావీదు గారికి ఇచ్చిన ఆశీర్వాదాలు. 27 భూరాజుల్లో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధనను అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమునకు, శాశ్వత కాలము అతని సంతానానికి, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. దావీదు గారిని బట్టి ఆయన సింహాసనం ఎందుకు నిలిపాడయ్యా? దుర్మార్గులైన ఆయన కుమారులు వారసులుగా ఉన్నప్పటికీ వేరే వాళ్ళకి రాజ్యం పోకుండా ఎందుకు నిలబెట్టాడంటే, ఇదిగో దావీదు గారిని దేవుడు అంత భక్తుడుగా చూశాడు. ఆయన భక్తిని బట్టి ఇదిగో ఆయన సంతానాన్ని 1000 తరాలు కాదు 20 మంది రాజుల్ని అందులో మనం చూస్తున్నాం. వాళ్ళు తప్పు చేశారు, శిక్షించాడు, అవసరమైతే వాళ్ళని చంపేసి నెక్స్ట్ ఇంకో రాజుని నిలబెట్టాడు. ఆయన బాగుంటే సరే, చెడిపోతే కొంతకాలం ఆయనకు అవకాశం ఇచ్చాడు, మళ్ళీ వాళ్ళని శిక్షించి దారిలో పెట్టి మొత్తానికి ఈ మాటను దేవుడు దావీదు గారి విషయంలో నెరవేర్చుకున్నాడు. ఇది ప్రవచనం నెరవేరింది. ఎక్కడ? ఇదే విషయం సొలొమోను గారి ద్వారా కూడా చెప్పిన ఒక మాట కూడా చూద్దాం బైబిల్లో. 30 కూడా చదువుదామండి. 89:30 కూడా. అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను నా ఆచరింపని ఎడల వారు నా కట్టడను అపవిత్రపరచి నా ఆజ్ఞను గై కొనని ఎడల, అంటే నా ఆజ్ఞను వాళ్ళు పాటించకపోతే నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషణమునకు దెబ్బలతోనూ వారిని శిక్షింపచేసేదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అంటున్నాడు. అంటే వాళ్ళ దావీదు గారి వారసులు తప్పు చేస్తే వాళ్ళని దెబ్బ కొట్టైనా వాళ్ళు దారిలో పెట్టి నడిపిస్తాను, కానీ నా కృపను సౌలుకు దూరం చేసినట్టుగా వీళ్ళకి దూరం చేయను, బొత్తిగా ఎడం చేయను అంటున్నాడు. అంటే 1000 తరాల వరకు కరుణిస్తాడా దేవుడు? ఒక భక్తుడి జీవితాన్ని చూసి ఆయన సంతానం తప్పు చేసినా వాళ్ళని శిక్షించి దారిలో పెట్టి నడిపిస్తాడా? ఆజ్ఞలో ఇచ్చింది అదే కదా, మనం చదివింది మూలవాక్యం నిర్గమకాండం 26లో కదా, 20 అధ్యాయం 6వ వచనంలో అదే కదా. నా ఆజ్ఞలను గైకొని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారికి 1000 తరముల వరకు కరుణిస్తాను. ఇదిగో దావీదు గారి విషయంలో అదే నెరవేరిందండి. అందుకే దావీదు గారు మందిరం కట్టాలన్న, వద్దునైనా నువ్వు కట్టొద్దు, నీ గర్భం నుంచి వచ్చాయనే కడతాడు అని చెప్పాడు. అక్కడ సొలొమోను గారు చెప్తున్న మాట ఒకటి చూడండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే అందులో కొంచెం ముఖ్యమైన మాటలు చూద్దాం. 7వ అధ్యాయము 1 నుంచి. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తాను నగరియందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి మందిరం కట్టాలనుకుంటున్నాను, కట్టు అంటే నీకు ఏది దోస్తే అది చేయి అంటాడు నాతాను ప్రవక్త. దేవుడు మాత్రం ఒప్పుకోడు. ఒప్పుకోకుండా ఏమని చెప్పాడు అంటే 11 నుంచి చూద్దాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును, సొలొమోను గారి గురించి, అందులో యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవచనం ఉంది. నా నామ ఘనత కొరకు అతడు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతడు రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడ్ల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును, కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. అంటే నీ గర్భంలోంచి వచ్చేవారికి నా కృపను
దూరం చేయను. ఎప్పటిదాకా సింహాసనం ఉంటుందంట? నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. నిత్యము నీ సింహాసనం స్థిరపరచబడును. ఇచ్చాడు, 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు. ఆ వంశంలో నుంచి వచ్చిన ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన గురించి లూకాసు వార్తలో దేవుడు చెప్పిన మాట చూడండి. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని, యేసుక్రీస్తు వారు పుట్టి పెద్దోడై ఎవరి కుమారుడను? సర్వోన్నతుని కుమారుడు అనబడును. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏళ్తాడు. 1వ అధ్యాయము 32-33 వచనాలు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆ మరియమ్మతో చెప్పాడు దూతొచ్చి. దావీదు వంశంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, తరతరములు నిత్యము ఆయన రాజ్యం స్థిరపరచబడు. దావీదు సింహాసనం మీద ఉండేవాడు ఉండక మానడు. నువ్వు చనిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని దావీదు గారికి దేవుడు వాగ్దానం చేస్తే ప్రశాంతంగా చచ్చిపోయాడు దావీదు గారు. నేను పోయినా పర్లేదు, నా వారసులు రాజ్యాన్ని వెళ్తాడు. అంటే భవిష్యత్తులో ఆయన ద్వారా రాబోయే పిల్లల కొరకు ఆయన భక్తి చేశాడు. ఆ భక్తి పిల్లలకు ఆశీర్వాదంగా మారింది. మీకు అర్థమైందా? అంటే మన భక్తి ఎలా ఉండాలి? ఏమండి, ఇది ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళ గురించి కదా, మనకి వర్తించదు అనుకోవచ్చు కదా, అంతే కదా. కానీ ఆశీర్వాదాలు, ప్రేమ అనేది అన్నిట్లో కామన్గా వచ్చింది. ఇప్పుడు ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రం కింద ఉన్న మోషే గారికే ఇచ్చాడు అనుకుంటే, మరి నోవాహు గారి కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ నోవాహు గారిని బట్టి ఏం చేశాడు? నీ ఒక్కడివే నీతిమంతుడు అన్నాడా? నీ కుటుంబం మొత్తం నీతిమంతులు అన్నారు. 6వ అధ్యాయం ఆదికాండంలో చూడండి ఒకసారి. అంటే దేవుడి చిత్తములో ఒక భక్తుడు ఉంటే ఆ ఫ్యామిలీని మొత్తాన్ని దేవుడు కాపాడతాడు. ఎందుకంటే వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. అంటే మన భక్తి మన తర్వాత తరాల్లో మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మనవరాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. మనమేమనుకుంటామంటే, అమ్మయ్య నేను బాగుండాను చాలు అనుకుంటాం. నిన్ను చూసి నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు కూడా మారే విధంగా నీ భక్తి ఉండాలి. నీ ఆశీర్వాదం నీతో పోకూడదు. నేను మందిరం కట్టలేదు కదా, ఎందుకు నాతో? నా తర్వాత నా కొడుకు కట్టడో వాళ్ళు కట్టినా వాడు ఆనందం వాడు అనుభవిస్తాడు. నాకేమొచ్చింది? నాకేం లాభం లేదు అనుకోలేదు. ఒక అబ్రహాం గారు అలా అనుకోలేదు, ఇస్సాక్ గారు అలా అనుకోలేదు, యాకోబు గారు అలా అనుకోలేదు, దావీదు గారు కూడా అనుకోలే. నేను పోయిన తర్వాత ఏం జరిగితే నాకెందుకండి? వాళ్ళు సుఖంగా ఉంటారో సంతోషంగా, వాళ్ళ ఆనందం వాళ్ళది, వాళ్ళ కర్మను బట్టి వాళ్ళకి జరిగిద్ది అనుకోలే. నా భక్తి నా తర్వాత నా వారసులకు కూడా రావాలని కోరుకున్నారు, అదే ప్రార్థించారు. వాళ్ళు బాగుంటారు అనే ప్రశాంతమైన ఆలోచనలతో వాళ్ళు చచ్చిపోయారు. అంటే దిగులుతో మంచానికి చేరకూడదు, మనం దిగులుతో మరణానికి వెళ్ళకూడదు. మన తర్వాత నా పిల్లలు కూడా భక్తులుగా ఉంటారు, నేను వెళ్ళిపోయినా నా తర్వాత వీళ్ళు కూడా నాతో పాటు పరలోకానికి వస్తారనే ఆలోచనతో మన భక్తిని చేయాలి తప్ప, మన భక్తి మనకే అది అటు ఇటుగా ఉంటే ప్రయోజనం లేదండి. మన భక్తి మన తర్వాత 1000 తరాల సంగతి పక్కన పెట్టండి, కనీసం 3-4 తరాల వరకు నీ భక్తిని చెప్పుకునే విధంగా ఉందా? మా తాత అంట, మా ముత్తాత అంట మహాభక్తుడంట, వాక్యానుసారంగా బతికాడంట అని చెప్పుకోవటానికి నీ పిల్లలకు కానీ నీ పిల్లలకు కానీ నువ్వు అవకాశం ఇస్తున్నావా? మనమే అంతంత మాత్రంగా ఉంటే మన పిల్లలకి ఏమి నేర్పిస్తావు? నిన్ను చూసి కదా వాళ్ళు కూడా దేవుడు అంటే నీకు ఎంత భయం ఉందో వాళ్ళు వనకాలి నీ భక్తిని చూసి. దేవుడు పేరెత్తగానే ఎంత విధేయత నువ్వు చూపిస్తావో వాళ్ళు నేర్చుకోవాలి నిన్ను చూసి. మనల్ని ఎవరో చూడలేదు, మనం పర్ఫెక్టే, ఎదుటోడే తప్పు అనే ఆలోచనలతో మన భక్తి ఉంటుంది. దావీదు గారు, ఒక అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులు ఎంత భక్తిగా ఉంటే దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి. అందుకే ఏమన్నాడు అక్కడ నోవాహు గారి గురించి 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు, నీవే అన్నాడు. కనుక నీవును నీ ఇంటి వారును
ఓడలో ప్రవేశించండి. నువ్వు అక్కడవే నా ఎదుటి నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీతో పాటు నీ ఇంటి వారు కూడా, అంటే నోవాహు గారికి ఇచ్చిన ఈ నీతి, ఆయనకున్న ఆ నీతిని బట్టి ఫ్యామిలీ ఏమైంది? రక్షించబడింది. అంటే వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఒకళ్ళు తేడాలు వచ్చినా వాళ్ళు దారిలో పెడుతున్నాడు శిక్షించి దేవుడు. ఆ వంశంలోంచి వచ్చిన ఆయన కదా మోషే గారు. నోవాహు తర్వాత తరాల్లో ముగ్గురు, హాము, షేము, యాపెత్తు. ఈ ఈ వంశాల్లో నుంచి వచ్చిన వాళ్ళే మిగతా భక్తిహీనులు వచ్చినా అందులో నుంచి వచ్చారు, భక్తులు వచ్చినా ఆ వంశంలో నుంచి వచ్చారు. అందుకే నోవాహు గారు నీవు అక్కడవే నీతిమంతుడు అన్నాడు. మరి లోతు గారు, సొదొమ గొమొర్రాల సందర్భంలో లోతు గారు ఉన్నారు. లోతు ఒక్కడే నీతిమంతుడా? ఫ్యామిలీ మొత్తం నీతిమంతుడా? లోతు నీవు అక్కడవే నీతిమంతుడు అన్నాడు. మన కొత్త నిబంధనలు కూడా రాయించాడు కదా లోతు గారి గురించి. పేతురు గారి పత్రికలు ఏమన్నాడు? పేతురు గారు రాసిన పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయము 7వ వచనం. ఆరు చదువుదాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను అంటున్నాడు. అంటే లోతు గారు ఒక్కడే అక్కడ నీతిమంతుడు, మిగతా వాళ్ళందరూ కాదు. అయినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రక్షించాడు. అంటే ఒక భక్తుని బట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ వంశంలో భక్తులు రావాలి అని కోరుకుంటున్నాడు. వాడు భక్తిహీనులుగా మారిన వాళ్ళని శిక్షించి శిక్షణలో పెడుతున్నాడు. అయినా పోతే ఇదిగో ఏలీ గారిని వదిలేసినట్టే భక్తిహీనులను వదిలేస్తూ ఉన్నాడు. అహరోను కుమారులను కూడా కొంతమందిని తీసేశాడు. వేరొక అగ్నిని తీసుకొచ్చి వేయటం వలన వాళ్ళని చంపేశాడు దేవుడు. అంటే భక్తిలో ఉన్నవారిని, కాస్త భక్తి ఉన్న వాళ్ళని మెరుగుపరిచి దేవుడు ఉపయోగిస్తున్నాడు. ఈ భక్తునికి ఇచ్చిన ఆశీర్వాదం ఎంతవరకు? తరతరాలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి ఇది వంశపారంపర్యంగా వచ్చిద్దా? 1000 తరాల వరకు మన భక్తి వచ్చిద్దా అంటే, ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా యేసుక్రీస్తులో ఉన్నవారికి రోమపత్రిక 8:1 అంటాడు కదా. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటున్నాడు. చాలండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు కాబట్టి. మళ్ళీ పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేస్తూ పోతే అయినా క్షమించి పరలోకం ఇస్తాడా? చెప్పండి. ఇంకెవరున్నారు మన పాపాలు భరించడానికి? ఒక్కసారి ఆయన సిలువ వేయబడ్డాడు, బాప్తిసం పొందాం, పాపాలన్నీ క్షమించుకున్నాం. మళ్ళీ తప్పు చేసినా, పొరపాటును చేస్తే మళ్ళీ క్షమించమని అడుగుతాం, క్షమిస్తాడు. ఎందుకంటే తండ్రి దగ్గర కుడిపార్శ్వం నుండి మన కొరకు ప్రార్థనలో విజ్ఞాపన చేస్తాం. అలా చేస్తూనే పోతే మళ్ళీ ఎవరైనా ఉన్నారా? మన తరతరాలు క్షమించడానికి పాత నిబంధనలలాగా ఇప్పుడేమన్నా ఉన్నాయా అవకాశాలు అంటే ఎప్పుడూ లేవు. పాత నిబంధనలు లేవు, కొత్త నిబంధనలు లేవు. ఏదైనా క్షమిస్తే ఆ భక్తుడికి ఇచ్చిన మాటను బట్టి 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడు. 1000 తరాల దాకా ఎందుకండి? మనం 3-4 తరాలన్నా మన వలన ఆశీర్వాదం పొందే విధంగా మన భక్తి ఉందా లేదా? ఇది మనకు వర్తించదండి అంటే కుదరదు. మనకు కూడా ఇది వర్తించింది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వకముందే ఒక లోతు గారి విషయంలో కానీ, ఒక నోవాహు గారి విషయంలో కానీ దేవుడు ఇదే ప్రాసెస్ అమలుపరిచాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చిన దేవుడు ఇది మనకి ఇస్తాడు. ఎందుకంటే అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదంలో మనం కూడా ఉన్నాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 18వ వచనం నుండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి. నీ సంతానము ఇలాగగునని ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు అబ్రహాము గారు నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక సుమారుగా 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి
అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొంది పిల్లలను కన్నాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును, మనకంటే ఎవరు? అన్యజనులైన వారి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఎంచబడునని మన నిమిత్తము కూడా ఈ మాట వ్రాయబడెను. అంటే అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానంలో ఎవరున్నారు? అబ్రహాము గారు లాంటి విశ్వాసం ఉంచిన వారందరికీ. అబ్రహాము గారు ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అలాంటి విశ్వాసం మనకు కూడా ఉంటే ఈ మాట మన గురించి కూడా వ్రాయబడెను. కాబట్టి మన భక్తి మనల్ని చూసి దేవుడు 1000 తరాల వరకు ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి? మూలవాక్యం చదవండి. నిర్గమ 26. ఆయనను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాడు. అంటే ఏం చేస్తే మన తరాల వారికి దేవుడు కరుణ ఉంటుంది? ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించటమే. ఏమంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ఆయన ఆజ్ఞ అదే కదా మొత్తం కలిపి. దేవుడిని ప్రేమించడం అంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని దాకొద్దు, ముందు నీ వంశాన్ని ప్రేమించు. పొరుగువాడి తర్వాత ముందు నీవు, నీ గర్భం నుంచి వచ్చేవాడు, ఆ తర్వాత నా వంశంలో ఎవడో నరకానికి పోకూడదు అనే విధంగా మన భక్తి ఉండాలంట. ఇంటిని చక్కదిద్దుకోలేనాడు వీధిని ఏం శుభ్రం చేస్తాడు చెప్పండి? ఇల్లంతా మురికి మురికి ఉండి వీధులన్నీ ఊడ్చేస్తాను అన్నాడు అనుకోండి, బాగుంటుందా? అరే నీ కొంప చక్క పెట్టుకో ముందు అంటాం కదా. అంటే మన వంశంలో ఎవరు నరకానికి పోకూడదనే భక్తి మనలో ఉండాలి. అందుకే అప్పుడు 1000 తరాలు వద్దులేండి, 3-4 తరాలన్నా మన వంశంలో ఎవడో నరకానికి పోకుండా కాపాడుకోగలిగే సామర్థ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? పక్కింటోడుగా మనకిచ్చాడు. మనకు వాక్యం తెలియకపోతే నో ప్రాబ్లం, వాక్యం తెలిసింది. ఇప్పుడు వాక్యం తెలిసి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏం చేయాలి? మనం ఆయన ఆజ్ఞల్ని గైకొంటే మన భక్తి చూసి మన పిల్లలు మారాలి, మన ఆడభక్తి చూసి వాళ్ళ పిల్లలు మారాలి. అందుకే దేవుడు అబ్రహాము గారిని ఎరిగినప్పుడే ఇదంతా చూశాడు భవిష్యత్తు. 18 అధ్యాయంలోన 15లోన 18 ఆదికాండంలో అంటాడు కదా, అబ్రహాము గారి నుంచి దేవుడు ఏం ఎరిగాడంట? ఒకసారి చూడండి. 18 అధ్యాయము ఆదికాండములో 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన దాన్ని అతనికి కలగాలంటే ఆయన తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు. అంటే ఒక అబ్రహాము గారి ఎవరెవరికి ఆజ్ఞాపిస్తాడని భవిష్యత్తును చూసి చెప్పాడు దేవుడు. తన ఇంట్లో వాళ్ళకి, తన తర్వాత వాళ్ళ తరాలలో కూడా వీళ్ళు నేర్పిస్తాడని తెలిసే ఆ ఆశీర్వాదం ఆయనకి ఇచ్చాడు. అది ధర్మశాస్త్రంలో ఇంకా వ్రాయబడక మునిపే ఈ ఆశీర్వాదం అబ్రహాము గారికి ఇచ్చాడు. ఇదే ఆశీర్వాదం ఇప్పుడు అన్ని జనులైన మనకు కూడా ఉందా? ఆయనకు మాత్రమే కాదు, మనకు కూడా ఇది అబ్రహాము గారిని బట్టి మనకు కూడా ఇవ్వబడింది. ఆ విశ్వాసం మనకుండి నీతి న్యాయాలు జరిగిస్తూ దేవుని ఆజ్ఞలు కట్టడలు ఖచ్చితంగా పాటిస్తే నీ భక్తి నీ పిల్లలు చూడాలి, నిన్ను ఫాలో అవ్వాలి. వాళ్ళ భక్తి వాళ్ళ పిల్లలు చూసి నిన్ను ఫాలో. ఒకళ్ళు నువ్వు బతుకుంటే నీ మనవళ్ళలో మనవరాళ్ళు పుట్టేదాకా నువ్వు బతుకుంటే నీ భక్తిని వాళ్ళు కూడా చూడాలి. అలా చూస్తారని ఎరిగే అబ్రహాము గారిని దేవుడు సెలెక్ట్ చేశాడంట. అంటే 1000 తరాల వరకు నీ భక్తి ఉపయోగపడాలా చెప్పండి? 1000 తరాలు ఎవరు చూసి వచ్చాడు అంటారా? అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే అదే చూడనివి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. దేవుని చూడలేదు, పరలోకం చూడలేదు, నరకం చూడలేదు, ఏమీ చూడలేదు, కానీ నమ్మాం. ఎందుకు నమ్మాం? విశ్వాసం వల్ల నమ్మాం. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, నా కొరకు, నా అపరాధాలు పాపాల కొరకు సిలువలో
చనిపోయాడని విశ్వాసం వల్ల మనం నమ్మాం కాబట్టి మనకి చనిపోతే పరలోకం ఉందనే విశ్వాసం ఉంది కాబట్టి దానికోసమే భక్తిగా బతుకుతున్నాం. ఈ భక్తి మనతోనే అంతం అవ్వకూడదు. గతంలో నేను మాట్లాడాను, నీ భక్తి నీతో అంతం అవుతుందా, తర్వాత తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాంటిదే ఇది కూడా. తర్వాత తరాల వాళ్ళకంటే బయట వ్యక్తులకు ఉపయోగపడుతుంది అనే విధానంలో అది మాట్లాడాం. ఇప్పుడు మన ఇంటి వారికి ఉపయోగపడుతుందా? నీ భక్తి నీతోనే అసలు ఉంటుందా? నీతో పాటు వచ్చిద్దా రాదా? ఒకవేళ వస్తే నీ తర్వాత వారసులు, నాన్న ప్రార్థన అంటే కళ్ళు మూసుకోలేదు, మనం కూడా మూసుకోపోయినా పర్లేదు. నాన్న ప్రార్థన అంటే అటు ఇటు మాట్లాడుకుంటూ ఉన్నాడు, మనం కూడా మాట్లాడుకున్నా పర్లేదు. వాళ్ళకి నేర్పిస్తున్నావు నీ డైరెక్షన్ వల్ల. నువ్వు చెప్పకుండానే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వు తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినావు దాన్నే చేస్తాడు. తండ్రి చెప్పినవి వినరు, నువ్వు చేసినవే చేస్తారు. అర్థమైందా? అంటే మన భక్తి మన పిల్లలకి, పిల్లల పిల్లలకి, ఇంకా పిల్లల పిల్లలు ఉంటే అప్పుడు దాకా మనం బతుకుంటే. అందుకే దావీదు గారు కీర్తనలో ఒక మాట అంటాడు, నేను తల నరిసి వృద్ధుడని అయ్యే వరకు 70 కీర్తనది 77 అనుకుంటా బహుశా, అప్పటి వరకు నేను వాళ్ళకి నేర్పునట్లు నన్ను విడిచిపెట్టొద్దయ్యా అంటాడు దేవుడితో. దావీదు గారు కీర్తన గ్రంథంలో ఎప్పటి వరకు విడిచిపెట్టొద్దు అంటాడంటే, నేను తల నెరిసి వృద్ధుడయ్యే వరకు నా పిల్లల పిల్లలకి నేను నేర్పినట్లు 71 కీర్తన 71 కీర్తన 18-19 చూడండి ఒకసారి, ముగిస్తాను. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకు. అంటే అర్థమైంది, నీ తరతరాలు ఆశీర్వదిస్తానంటే నేను బతుకున్నంతకాలం చచ్చేదాకా నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలని కోరుకుంటున్నాడు చెప్పండి? బాగా సంపాదించి బాగా పిల్లల మనవరాళ్ళు తినేదాకా తరగని ఆస్తి సంపాదించాలంటున్నాడా? నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, లోకంలో బాగా డిగ్రీలు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలని కోరుకున్నాడా? చెప్పండి. నేను వాళ్ళ తరతరాలకి వాక్యం బోధించేదాకా నన్ను వదిలిపెట్టొద్దయ్యా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బాగానే పెరుగుతారు, తర్వాత నరకానికి పోతారు. నాతో పాటు వాళ్ళు ఎక్కడ రావాలి? పరలోకం రావాలి. అందుకే నేనే బోధించాలి. నేను మాదిరికరంగా జీవిస్తే వాళ్ళకి బోధిస్తాను. తాత నువ్వే చేయలేదు నాకేం చెబుతావు అంటాడు. అంతే కదా. ఈయన బతకకుండా వాక్యానుసారంగా అరే మనవడా ఇలా ఉండు అలా ఉండు అన్నాడు అనుకో, ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఒప్పుకోడు. ఎందుకు? ఇప్పుడు తాత సరిగ్గా లేకుండా పిల్లలకి చెప్తున్నాడు అనుకో, తండ్రి సరిగ్గా లేకుండా పిల్లలకు చెబుతున్నాను అనుకో, నువ్వే సరిగ్గా లేవు నాకేం చెబుతావు అంటున్నాడు. ఒక ఆయన అంటున్నాడు, మారండి మారండి అని వాళ్ళ పిల్లలకి మనం చెప్తుంటే, నువ్వు నా వయసులో మారావా ఏంటి? కౌంటర్ క్వశ్చన్. నువ్వు నా వయసులో అన్నీ అనుభవించి ఇప్పుడు మారిపోయి మమ్మల్ని మారమంటావా అంటున్నాడు. నాకు చెప్పేవాడు లేక చెడిపోయాడు. నీకు చెప్పేవాడు ఉండాడుగా. ఇప్పుడు చెప్పేవాడు లేక చెడిపోతారు, చెప్పేవాడు ఉండి కూడా చెడిపోతే ఏమనాలి? అప్పుడు ఎవడు చెప్పక మేము బాగుపడలేదు అనుకోండి. ఇప్పుడు చెప్పేవాడు ఉన్నా కానీ బాగుపడకపోతే ఎవరితో తప్పు? ఆడు చెప్పాడు కదా, ఆడి చేత చెప్పించాను కదా, నువ్వెందుకు బాగుపడలేదు అంటాడు. నేను మారలేదు ప్రభువా. ఎందుకు మారలేదు? ఎవడో నాకు చెప్పలేదు, ఎవడో నాకు చెప్పలేదు కాబట్టి నేను మారలేదు. ఏదో ఒక రోజు చెప్పించినప్పుడు మారకపోతే ఖచ్చితంగా వేటేస్తాడు దేవుడు. కాబట్టి మన భక్తి మనతోనే అంతం అవ్వకూడదు, మన తరతరాలకి ఉపయోగపడాలి. దేవుని యొక్క ఆ కరుణ, నేను తరతరాలు కరుణించువాడినై ఉన్నాను కదా. ఎప్పుడన్నాడు ఆ మాట? దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆ ఆశీర్వాదం మనకు వచ్చింది. మనం ప్రేమిస్తున్నాము, ఐ లవ్ యూ దేవుడా, ఐ లవ్ యూ దేవుడా అంటున్నాము, కానీ ఆజ్ఞలైతే పాటించట్లా. వచ్చిద్దా? నీ తరానికి అంతంత మాత్రం వచ్చిద్దో రాదో పరలోకం డౌటు. మరి తర్వాత తరాలను కూడా రికమెండ్ చేసావనుకో, నీ బోర్డు రికమెండేషన్ ఆపోయా, నీ బతుకే సరిగ్గా లేదు, నీ తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వాలా అంటాడు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? అందుకే మన భక్తి మనతో అంతమవ్వకూడదు. మన వంశం అభివృద్ధి చెందాలి దేవుళ్ళు. తరతరాలు నా కుటుంబం దేవుళ్ళలో ఉండాలి. ఇదిగో ప్రభా, నా గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది నీ దగ్గరకు వచ్చాం ప్రభా, శభాష్ అంటాడు. అప్పుడు నీ బతుకే సరిగ్గా లేదు, నువ్వేం తెస్తావురా అంటాడు, బతుకు సరిగ్గా లేకపోతే. అందుకే మన భక్తి మనకే ఉందా లేదా అన్నట్టుగా కాదు, మన భక్తి మన తర్వాత తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి మనం. అందుకే ఆజ్ఞించాడు. దేవుని చిత్తమైతే మరొకసారి 5వ వచనాన్ని ఆలోచిద్దాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇగో తండ్రి, ఎంతో కాలంగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే మీరు రాయించిన ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఒక ఆజ్ఞను ఈరోజు మేము ఆలోచిస్తే నిజంగా తండ్రి, మా భక్తి మా వరకే కాకుండా మా కుటుంబాలకు కూడా మేలుకరంగా ఉండాలని, మీరు అలాగ ఆశీర్వదిస్తానని మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు స్తోత్రాలు. అది కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, కానీ క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి తరతరాలు మీలో ఉండాలని మీరు కోరుకునే ఆజ్ఞనిచ్చారయ్యా. ఆశని మాలో రేకెత్తించారు. నా భక్తి నా తర్వాత తరాలలో కూడా ఉపయోగపడుతుందా? నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు ఇంకా ముదిమి వచ్చే వరకు మేము వాళ్ళకు బోధించే సామర్థ్యాన్ని మీరు ఇస్తే, వాళ్ళకు కూడా మా భక్తిని చూపించి మీ సన్నిధిలో మా కుటుంబం, మా వంశం అంతా వర్ధిల్లులాగున మీరు ఆశీర్వదించే మాటలు ఈరోజు మాకు తెలియచేశారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా భక్తి ఈరోజు ఎలా ఉందో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇక నుంచి అయినా నిజమైన భక్తిని మేము కనపరిచి మా వెనక మా తరాల వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా మా భక్తిని మలుచుకోవటానికి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. నిజంగా తండ్రి, నిస్వార్థమైన భక్తి మోషే గారిలో కనపడింది. అదే నిస్వార్థమైన భక్తి దావీదు గారిలో కనపడింది. అదే నిస్వార్థమైన భక్తి అబ్రహాము గారిలో కనపడింది. ఇలా ఎంతోమంది భక్తులను మాకు చూపించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. వీరందరూ నిస్వార్థంగా భక్తిని కొనసాగించి తర్వాత తరాల వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళు భక్తిని కొనసాగించారు కనుక మాకు దృష్టాంతాలములుగా ఈ విషయాలన్నీ వ్రాయించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అదే బాటలో మేము కూడా నడవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఎక్కడైతే మీ పిల్లలు స్వార్థ పనిలో నిస్వార్థంగా సేవ చేస్తున్నారో వారికి మరింత జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా మీ కొరకు ప్రయాస పడని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీ కొరకు ప్రయాసపడే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, మానసిక బలహీనత, రుగ్మతలు కానీ, సంతానం లేమి కానీ తండ్రి, ఇలాంటివి ఏమున్నా, వివాహం కాని వారు కానీ ఎవరున్నా తండ్రి, మీ చిత్తమైతే వారికి కావలసిన సమస్తాన్ని, ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క నిస్వార్థమైన సేవ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సెలవు.